వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చాయా? ప్రస్తుతం చూస్తే ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచారంలోకి తీసుకొస్తోంది. ఏదైతే ఐఎన్డీఏ అలయన్స్కి దగ్గరయ్యారు జగను, ఢిల్లీలోనే జగన్ ఉంటారు, మళ్ళీ వెళ్ళబోతున్నారు. నిన్నైతే ప్రచారం చేసిందంటే మరో 2 రోజులు ఢిల్లీలోనే జగన్ ఉంటారు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ జగన్ అడిగారు, అయితే నేను ఒప్పుకోనంటూ ఎదురు తిరిగి వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డి. అమిత్ షా అపాయింట్మెంట్ విజయసాయి అడిగాడు. రాజ్యసభ సభ్యులు మొత్తం బీజేపీలో విలీనం చేస్తాను విజయసాయిరెడ్డి చెప్పారన్నటువంటి ప్రచారం. అంటే ఇవాళ నిజం కంటే కూడా అబద్ధం ఎంత అందంగా ప్రచారం అవుతుందంటే, యాక్చువల్గా ఇవాళ కనుక జగన్ రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇదే నిజమని నమ్ముతారు ఎవరైనా సరే. ఎందుకంటే వాట్సప్ యూనివర్సిటీ క్రియేషన్ అన్నమాట ఇవన్నీ కూడా. జగన్తో విభేదించేశారు, తోసేసుకుంటున్నారు, విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు పట్టుకుపోతారు, ఇటు పక్కన ఐఎన్డీఏ కూటమికి వెళ్తారన్నట్టు. నిన్న సాయంత్రం ఆయన బయలుదేరి వచ్చేసేయడంతో కొంతవరకు బెనిఫిట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రానికి ఎదురవుతున్నటువంటిది ఏంటి అంటే అబద్ధాల యూనివర్సిటీల ప్రచారం అధికమైపోయింది అన్నమాట.